హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే బయట కొంతమంది మాత్రమే చాలా బోల్డ్‌గా మాట్లాడగలుగుతారు. యాక్చువల్‌గా చెప్పాలంటే అందులో అనసూయ గారు కూడా ఉంటారు. ఇప్పుడు సుమ గారు ఉన్నారనుకోండి, ఆహ్, చాలా బ్యాలెన్సింగ్‌గా మాట్లాడతారు. ఒక్క మాట కూడా పొర్లిపోకుండా మాట్లాడుతూ ఉంటారు. బట్ అనసూయ గారు అలా కాదు. కాస్త డేరింగ్‌గా మాట్లాడతారు. బోల్డ్‌గా మాట్లాడతారు. అంటే రీసెంట్‌గా ఒక యాంకర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అమ్మాయిలు, అబ్బాయిలు ఏజ్ ఫ్యాక్టర్, ఈ రిలేషన్స్ గురించి చాలా బోల్డ్‌గా మాట్లాడారు. అవును. ఆఫ్‌కోర్స్ చాలామంది కమెంట్ చేస్తున్నారు. చేస్తారనుకోండి. మీరేం చెప్తారు? ముఖ్యంగా తమ కెరియర్‌లో తమని నిలబెట్టుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడతారు కదా! అది ఏ రంగమైనా కూడా. అలాంటిది ఒక ఆడపిల్ల సినిమా రంగంలో ఇప్పుడు ఎక్కడో ఏదో చిన్న పాత్రల నుంచి స్టార్ట్ చేసి యాంకర్‌గా ఎదిగి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని అందరిని చూసే ఆమె ఎప్పుడు కూడా నేను గొప్ప యాంకర్‌ని అని ఎప్పుడు చెప్పుకోదు. హ్మ్. నేను గొప్ప ఆర్టిస్ట్‌గా నేను ఎదగాలనుకున్నానని నా ప్రయత్నాలు చేస్తున్నాను ఇప్పుడు అని. అంత స్టేజ్‌కి రావడానికి ఎంత కష్టపడి ఉంటారండి? అవును. దాన్ని ఒక ఆడపిల్లని ఇంత హీనంగా చూసే సమాజంలో మనం బతుకుతున్నాం. ఆమె ఎప్పుడు ఏది మాట్లాడినా అదే కామెంట్‌లు చేస్తారు. ఆమె బాడీ షేమింగ్ చేస్తారు. ఆమె వెళ్తుంటే. ఆమె వేసే డ్రెసెస్ గురించి మాట్లాడతారు. ఆమె సెడ్యూసింగ్‌గా చేస్తోంది. ఆమె వాక్యాలన్నీ ఇట్లుంటాయి. విజయ్ దేవరకొండని ఇట్లా అనింది. ఇంకో హీరోతో ఈ గొడవలు పెట్టుకుంది. నాని గారిని ఇలా అనింది అని. ఏదున్నా తన క్యారెక్టర్‌ని ఎక్కడ దిగజార్చకుండా మాట్లాడతదామె. ఎప్పుడు ఆమె క్యారెక్టర్‌ని దిగజార్చినట్టు ఎక్కడ చూడలేదండి. హ్మ్. ద వే షీ స్పీక్స్ ఈస్ ఆన్ పాయింట్. ఆ పాయింట్ నువ్వెందుకు అర్థం చేసుకోరు? ఇప్పుడు నేను కూడా చూస్తాను కదా! నాకు కూడా ఎక్కడో ఒకసారి అరే! అనుశ్రీ గారు ఇలా మాట్లాడకుండా ఉంటే బావుండేది అని అనిపించని క్షణాలు కూడా ఉంటాయి. కానీ వెన్ ఐ అనాలిసిస్ ద వై షీ స్పోక్ ఒక గ్రడ్జ్ అయితే పెట్టుకోరు కదండీ ఎవరి మీద. హ్మ్. ఇండస్ట్రీలో కుళ్ళు పెట్టుకొని మాట్లాడితే ఏమొస్తది ఆమెకి? ఇంకోసారి యాక్షన్‌లొస్తాయా? చేస్తదా? ఇండస్ట్రీ నిలదొక్కుకోగలదా? కష్టమే గదా! ఆ! అలాంటిది ఆమె ఆమె మాట్లాడేది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతది. చాలా బోల్డ్‌గా మాట్లాడేది. చాలా తక్కువ మంది అలా బోల్డ్‌గా మాట్లాడడం. ఆడవాళ్ళు బయటకొచ్చి యాస్ ఎ మదర్, యాస్ ఎ వుమన్, హ్మ్. యాస్ ఎన్ ఆర్టిస్ట్, యాస్ ఎ వైఫ్ ఇన్ని పాత్రలు ఆమె పోషించుకుంటూ ఇంతమంది సమాజంలో బతుకుతుంది. మనం వాళ్ళని ట్రోల్ చేస్తున్న సమాజంలో. అలాంటిది ఏ టాపిక్ అయినా కూడా ఇప్పుడు మొన్న కూడా ప్రేమ గారికి స్వప్న గారికో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక 2, 3 ఇయర్స్ బ్యాకో, 1 ఇయర్ బ్యాకో ఒక యాంకర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో "మీరేంటండి ఇలా బట్టలేసుకుంటారు? మీ బాబుకి హ్మ్. నచ్చదా? అంటే ఏమనరా?" అది ఇది అంటే, "నా ఎల్డర్ సన్‌కి అసలు ఇష్టం ఉండదు. మమ్మీ थोड़ा नीचे डालो, थोड़ा स्लीवलेस नक्को डालो, ऊपर श्रग डालो ఇవన్నీ వేసుకో" అని చెప్తాడు. నేను ఇన్నాళ్ళు పుట్టింట్లో మా మమ్మీ నేను డిగ్రీ చదివేంత వరకు కూడా నా బట్టలు మా మమ్మీ బెడ్ మీద పెట్టేది. అలాంటి రిస్ట్రిక్షన్స్ నుంచి నేను బయటకొచ్చి, నాకంటూ నేనుండే ప్రొఫెషన్‌లో నేనేం అసభ్యకరంగా వేసుకోవట్లేదు బట్టలు. ఒకవేళ వేసుకున్న అది నాకు కంఫర్ట్ ఇస్తుంది. చూసే మీ కళ్ళు తప్పు. ఆమె అనిందిదే. నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్. దట్ డజంట్ మీన్ దట్ అందరూ నన్ను చూసే వేసుకోవాలి, నాలాగా ఉండాలని నేనెప్పుడు చెప్పను. నాకిష్టమయ్యి, నాకు నచ్చింది నేను చేస్తున్నాను. అది నా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అది ఇబ్బంది కలగనంత వరకు నాకిష్టమే అనింది. అదే నీకు వాళ్ళ పిల్లలు కూడా "రేయ్! నీకు కావాల్సింది నువ్వు షాపింగ్ చేసుకో. షాపింగ్ మాల్ తీసుకెళ్తే నీకు కావాల్సింది నువ్వు వేసుకో. ఎందుకంటే నీకది కంఫర్ట్. నేను బలవంతంగా నిన్ను ఇరికిచ్చేయలేను ఒక డ్రెస్‌లో తీసుకొచ్చి." దట్ ఈస్ వాట్ ద ఆన్సర్ విచ్ షీ హాస్ గివెన్ యాస్ హర్ పర్సెప్షన్. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. పిల్లలకి అలా చెప్తారా? పిల్లలకి అలా చెప్పి పెంచుతారా? అంటే ఆమె పిల్లలు, ఆమె ఇష్టం, ఆమె ఎంత ఇండివిడ్యువాలిటీ ఇస్తుంది, ఎంత క్రమశిక్షణలో పెడుతుంది, పరిధి దాటకుండా ఎలా బిహేవ్ చేయాలని ఆమె నేర్పిస్తుంది. కదా! అలాగే మొన్న ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు నిఖిల్ విజేంద్ర వర్మ. ఆయన ఇంటర్వ్యూలో అన్‌ఫిల్టర్డ్ ఇంటర్వ్యూస్ అంటారు. అంటే మన ఫిల్టర్ లేకుండా మాట్లాడుకోవచ్చు. హ్మ్. జనాలు ఏమనుకున్నా పర్లేదు, మనం అనుకున్నది చెప్పాలి పరిధి దాటకుండా. ఇట్ షుడ్ నాట్ గో ఆన్ అవును. బియాండ్ ఇట్. అవును. దాంట్లో ఈయన అడిగిన క్వెషన్ ఏంటంటే, అదే చెప్తున్నా కదా! వాళ్ళు అడిగిన పాయింట్ ఆమె ఏదైతే సెక్స్ గురించి మాట్లాడిందో దాని గురించి పట్టుకుంటున్నారు తప్ప, దానికి ముందు అడిగిన క్వెషన్ ఏంటి? దాని తర్వాత ఈమె చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ పట్టించుకోవట్ల. అమ్మా ఈ మధ్య కాలంలో చాలా అక్రమ సంబంధాలు చూస్తున్నాము. యాస్ ఎ యాక్టివిస్ట్ ఆర్ యాస్ ఎన్ ఆర్టిస్ట్, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ 20 ఏళ్ళు 20-25 ఏళ్ల మధ్యలో ఉండే ఆ మగవాళ్ళు 30 ఏళ్ల పైబడిన వాళ్ళని ఆకర్షణకి లోనవుతున్నారు. అది ఏ రకంగా అయినా అంటే, ఆమె అడిగిన క్వెషన్ ఏంటంటే, "ఏ రకంగా అంటే సెక్స్ కోసమా?" అని అడిగింది. హ్మ్. సెక్స్ అని కాదు, లస్ట్, కామము, ప్రేమ అంటే లస్ట్ అంటే సెక్సే గదా! దట్ ఈస్ వాట్ ఈస్ థట్. అయినా దాంట్లో తప్పేముంది ఫస్ట్ థింగ్. బ్యాగేజ్ అనేది క్యారీ చేయకూడదు. హ్మ్. అంటే ఏంటి? నీ ఎనకాల నీ ఫ్యామిలీ ఉండి, నీ హస్బెండ్ ఉండి, నువ్వు వేరే వారితో సంబంధం పెట్టుకుంటే అది తప్పు.
నీకు ఒక ఫ్యామిలీ ఉండి ఆమెకు ఆల్రెడీ అలా ఉంటున్నానని తెలిసి నువ్వు వెళ్ళడం కూడా తప్పే. మీ ఇద్దరి ముందు ప్యూర్గా ఉండాలి. ఈ 2 కుటుంబాలు కానీ సమాజంలో ఎవరికి ఇబ్బంది పడకూడదు. నువ్వు ఆ పని చేస్తున్నావు అంటే దానివల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అవతల వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళ కుటుంబము, వీళ్ళ కుటుంబము. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సెక్స్ అనేది ఇట్స్ నాట్ ఎన్ క్రైమ్. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దాన్ని తప్పుగా ఎందుకు భావిస్తారు, అసలు ఎందుకు దాన్ని ఒక బూతిలాగా చూస్తున్నారు అని ఆమె చెప్పింది. బికాస్ ఈ మధ్య కాలంలో కూడా చాలా సినిమాలు హిందీలో కూడా రిలీజ్ చేశారు. మన తెలుగులో అంత బోల్డ్ సినిమాలు రిలీజ్ చేయలేదు. కానీ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద స్కూల్స్. అవును, చాలా దట్ ఈస్ మంది వెరీ మాట్లాడుతున్నారు. ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి తెలియాలి అది ఎంతవరకు. ఎందుకంటే చాలామంది పిల్లలకి తెలియక వాళ్ళు రిస్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళ పర్న్కి అడాక్ట్ అయిపోయి దానివల్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అది ఎంతవరకు ఈ లిమిట్లో ఉండాలి, ఎంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, లస్ట్కి, లవ్కి, అట్రాక్షన్కి తేడా ఏంటి అనేది పిల్లలకి తెలియాలి. పిల్లలనే కాదండి, ఎవరికైనా ఏ ఏజ్లో వాళ్ళకైనా 60 ఇయర్స్ 70 ఇయర్స్కైనా వాడు ఎంత కామాంధుడైనా సరే ఇలాంటి అడిక్షన్స్ వల్ల వాళ్ళు అలా పాడవుతున్నారన్న ఉద్దేశంతో ఆమె ఇలా చెప్పి బహిరంగంగా చేసుకోవాలి, బహిరంగంగా ఎవరైనా పడుకొని ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదండి. ఇట్ ఈస్ నాట్ క్రైమ్, బట్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాగేజెస్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బట్ కుటుంబాలు పాడవకూడదు, కుటుంబాలు నష్టపోకూడదు. దీన్ని ఒక ఎడ్యుకేషన్గా తీసుకోవాలి కానీ దీన్ని ఒక పర్వర్ట్ లాగా తీసుకోకూడదు. ఇట్ షుడ్ నాట్ గో బియాండ్. అతి ఏది చేసినా అది విషమే అని ఆమె మంచిగా చెప్పింది. దానికి ఇంకా అసలు ఇష్టం వచ్చినట్టు ఆడామే కదా, ఆడవాళ్ళు ఆ పదం గురించి మాట్లాడకూడదా? అది రూల్ ఉందా ఎక్కడైనా? నీకు అది ఇబ్బంది అవుతుందా ఆ పదం వాడితే? అంటే ఇప్పటికీ మన సొసైటీలో కొన్ని కొన్ని మాటలు ఎవరూ మాట్లాడరు. దట్టు అది ఆడవాళ్ళు మాట్లాడితే ఇంకా పెద్దగా భూతద్దంలో చూసినట్టు దట్ చూస్తారు. ఈస్ వాట్ అంటే వీఆర్ ఇన్ ద. ఇప్పుడు నీకు టెక్నాలజీ కావాలి, నీకు ఎక్స్లో, ట్విట్టర్లలో, స్నాప్చాట్లో, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నిట్లో నువ్వు మెసేజ్లు బూతులుగా పెట్టచ్చు, ఆడవాళ్ళని బూతులతో తిట్టచ్చు, ఆడవాళ్ళని బూతులతో బాడీ షేమింగ్ చేయించు. అదే ఒక ఉమెన్ డైరెక్ట్గా వచ్చి ఆ పదం యూజ్ చేస్తే తప్పేంటి? ఆమె ఏం తప్పుగా చెప్పలేదు, ఆమె అందరిని వెళ్ళి రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పలేదు. షీ సెడ్ ఫర్ ఎ రీజన్. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆమె రీజన్ చెప్పింది. దట్ ఈస్ దేర్ విష్. బట్ నువ్వు చేసే పని వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది ఉందా లేదా? సమాజంలో అది నువ్వు తలెత్తుకోలేకుండా చేస్తున్నప్పుడు అది చేయకు. నీకు కావాలనుకుంటే దొరుకుతుంది ఎప్పుడైనా సరే, ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. బట్ దాన్ని ఎందుకు బూతులాగా చూస్తున్నారు, ఆ పదం వాడితే తప్పేంటండి అని ఆమె తనకి నచ్చిన స్టైల్లో చెప్పింది. దాన్ని వీళ్ళు అసలు అనసూయ గారు ఇది మాట్లాడారు, ఈమె రోజు ఇదే చేస్తుందా, ఆమె ఇదే చేస్తుందా, పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మాట్లాడడం ఏంటండి ఒక ఆడ మీద? ఆమె జీవితంలోకి వెళ్ళి మీరు ఏమైనా తొంగి చూసారా? ఆమె సెలబ్రిటీగా లైమ్లైట్లో ఉంది కాబట్టి ఆమె మాట్లాడుతున్న విషయాలు మీరు దానికి కంటెంప్ట్ చేస్తున్నారు తప్ప, అఫెండ్ చేస్తున్నారు తప్ప, ఆమె వచ్చి మీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదు, మీరెళ్ళి ఆమె విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవేస్ అనసూయ ఇస్ ఆల్వేస్ స్పీక్స్ వెరీ బోల్డ్ అండి. అది ఆమె కాంట్రవర్సీలోకి వెళ్ళాలని మాట్లాడుతుందా అంటే లేదు, ఆమెకు మైండ్లో ఏమనిపిస్తే ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడుతుంది. దట్ ఈస్ వాట్ షీ ఈజ్ అండ్ ప్రూవెన్ ఆర్టిస్ట్. లేకపోతే అంత పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆమె క్యారెక్టర్ ఇవ్వాల్సిన పని లేదా? తెలుగులో ఆర్టిస్టులు లేరా? ఇంతకుముందు మీరు అన్నట్టు తన డ్రెస్సింగ్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. బట్ తను ఎలా ఉండాలో అలానే ఉన్నారు. ఎవరి కోసం భయపడి తను ఏమనుకున్నదో తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ తన వే ఆఫ్ స్పీచెస్ కానీ ఎప్పుడూ మనం మారిపోవడం చూడలేదు. వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడం అనేది రాంగ్ ఏం కాదండి, ఇట్స్ నాట్ ఏ రాంగ్. కానీ మనం దాన్ని చూసి కమెంట్ చేయడం అది ఒక ఉమెన్ మీద, దట్ టు షీ ఈజ్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ సోషల్ ఉమెన్ అండ్ షీ ఆల్వేస్ స్టూడ్ ఫర్ ద రైట్ రీజన్. బోల్డ్గా మాట్లాడే మనిషి. అలాంటిది ఆమె ఏమి మాట్లాడినా ఆమెకు తగ్గట్టుగా మాట్లాడుతుంది. అవతల వాళ్ళకి నీకు ఇబ్బంది కలిగిస్తే మా మాటల వల్ల నువ్వు మాట్లాడచ్చు, కానీ ఆ మాటల వల్ల సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, అది మెసేజ్ ఉంటుంది తప్ప అంతకన్నా ఏమీ లేదండి. డోంట్ టేక్ ఇట్ రాంగ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్.